జన సంచారం లేని ప్రదేశాల్లో ఉన్న ఇళ్లను, ఊరి చివరన ఉన్న దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పేకట తాగుడుకు బానిసై సెట్టూరు ప్రాంతానికి చెందిన మరిస్వామి, రాజు, శ్రీనివాసులు ముగ్గురు వ్యక్తులు అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడంతో పాటు తమ వ్యసనాల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి కర్ణాటక, ఏపీ ప్రాంతంలోని పలు గ్రామాల్లోనూ దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఇటీవల కళ్యాణదుర్గం ప్రాంతంలో జరిగిన చోరీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి కుర్లపల్లి క్రాస్ దగ్గర ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 22 లక్షల విలువ చేసే బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువుల్ని, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు ఎస్పీ జగదీష్. ఈరోజు మనం ఒక ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ, సో ఈ టెంపుల్స్లోని చిన్న చిన్న గుడ్లు ఏముంటాయి, సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, హుండీ డబ్బులు ఉండొచ్చు, సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది. సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ 22 lakhs వర్త్ అయినటువంటి 12 కిలోలు 300 గ్రాములు వెండి, 44 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 20 kgs ఇత్తడి గంటలు, మరి ఒక 5 కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ 35,000 క్యాష్. సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు, మర్రిస్వామి, రాజు, మరి శ్రీనివాసులు అనేవాళ్ళు. సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు, అబ్బినహాల్, చెల్లికెరెలో కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుపడలేదు. సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఆల్మోస్ట్ 18 టెంపుల్స్ని వీళ్ళు కొట్టడం జరిగింది. సో 18 టెంపుల్స్ అండ్ ఒక 2 హౌసెస్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు. వీళ్ళు ఓన్లీ చిన్న టెంపుల్స్ని అది చూసి తాళాలు పగలగొట్టి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాల్యుయబుల్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. విశాఖలోని గన్ ఫైర్